తెలంగాణ కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, లేకపోతే తమిళనాడులో కానీ అనుకున్న స్థాయిలో బుకింగ్ అనేది జరగకపోవడం వల్లనే కలెక్షన్ల మీద ఈ ప్రభావం ఖచ్చితంగా పడింది. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ నటించిన గేమ్ చేంజర్ సినిమా నిన్న 10వ తారీఖున రిలీజ్ అయింది. సో ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ డే కలెక్షన్లు ఎంత కలెక్ట్ చేసిందని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతో మనం ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. సో ఇండియా వైడ్గా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అయినటువంటి గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ఫస్ట్ డే కలెక్షన్లో ఏ రకంగా ఏరియాలు ఏపీ, తెలంగాణ, ఓవర్సీస్, కర్ణాటక, సో రెస్ట్ ఆఫ్ ఇండియా ఇవంతా కలిపి కలెక్షన్లో ఎంత వచ్చిందో ఒకసారి మనం చూద్దాం. సో శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ నటించిన ఈ గేమ్ చేంజర్ సినిమా చాలా ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అయింది. సో ఇంత ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ని మాత్రం ఈ సినిమా కొంత నిరాశపరిచింది. ఈ సినిమాలో ఉన్నటువంటి ఏదైతే ఈ పొలిటికల్ డ్రామా లేకపోతే ఈ సినిమాలో ఉన్నటువంటి సీన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంత నిరాశ కలిగించిందని చెప్పొచ్చు ప్రేక్షకులు. సో ఈ సినిమా గురించి మనం మాట్లాడుకునే ముందు ఈ సినిమా కలెక్షన్ అనేది ఒకసారి మనం చూద్దాం. సో సినిమాకి సంబంధించి ఓవర్సీస్లో ముందుగానే బుకింగ్ అనేది ఓపెన్ అయినా తెలుగు రాష్ట్రాలు వచ్చేటప్పటికి ఇవి బుకింగ్స్ అనేది చాలా లేట్గా ఓపెన్ చేశారు. సో ఈ లేట్గా ఓపెన్ చేయడం వల్ల కలెక్షన్లు అనేది కొంచెం డ్రాప్ అవడానికి అవకాశం చాలా ఉంది. ఎందుకంటే మనం చూసుకుందాం, గత సినిమాలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక టికెట్ రేట్ అనేది ఎక్కువ పెట్టడం వల్ల కలెక్షన్లు అనేవి ఎక్కువగా వచ్చినాయి. సో ఈ సినిమాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కూడా ఒక 2 days ముందు, తెలంగాణ 1 day ముందు వాళ్ళు టికెట్ రేట్లు ప్రకటించారు. సో ఇది 1 day 2 days ముందు ప్రకటించడం వల్ల బుకింగ్ అనేది చాలా తక్కువగా జరిగినట్టు మనకు కనిపిస్తుంది. సో దీనివల్ల ఈ బుకింగ్ అనేది తక్కువ జరగడం వల్ల కలెక్షన్ల మీద కూడా దీని ప్రభావం అనేది చాలా పడింది. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే గత చిత్రాలు ఏవైతే ఉంటాయో అది పుష్ప కానీ, దేవరా కానీ ఈ సినిమాలో కనీసం 1 week ముందు కానీ లేకపోతే ఒక 5 days ముందు కానీ వాళ్ళు ప్రభుత్వాలతో మాట్లాడుకొని సో వాళ్ళ ఒక ఫిగర్ అనేది ఫిక్స్ చేసుకొని వాళ్ళ బుకింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో గేమ్ చేంజర్ సినిమాకి వచ్చేటప్పటికి ఏమైందంటే ఇన్సిడెంట్స్ ఏదైతే జరిగిందో సంధ్యా థియేటర్ దగ్గర ఆ ఇన్సిడెంట్ కారణంగా తెలంగాణ అనేది అసలు రేట్లు ప్రైజ్ పెంచుకోవడానికి అవకాశం ఇచ్చిందా ఇవ్వలేదా, ఇస్తుందా ఇవ్వదా అన్న ఒక సందేహాల మధ్య 1 day ముందే అవి టికెట్ రేట్లు అనేది ప్రకటించడం జరిగింది. సో ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ ఒక 2 days ముందే టికెట్ రేట్ అనేది ప్రకటించింది. ఇవి ఇచ్చిన రేట్లు జనాలకి కొంచెం అందుబాటులోనూ ఉన్నా సరే అది టికెట్లు అనేవి సేల్ అవ్వడానికి లేదా బుక్ చేసుకోవడానికి టైం లేక కొంత తక్కువ బుకింగ్ అనేది జరిగింది. సో దీనివల్ల ఏమైందంటే ఈ సంక్రాంతికి వచ్చే సినిమాలు ఏవైతే ఉన్నావో ఈ సినిమాలు అవి కొంచెం త్వరగానే బుకింగ్ అనేది ఓపెన్ చేయడం, గేమ్ చేంజర్కి ఒక 1 day ముందు 2 day ముందు అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ బుకింగ్ అనేది ఇవ్వడం ద్వారా టికెట్స్ అనేవి తక్కువ బుక్ అయినట్టు మనకు తెలుస్తుంది. సో దీనివల్ల ఇది కలెక్షన్ల మీద ఖచ్చితంగా ప్రభావం అనేది చూపించింది. సో దీని ద్వారా కలెక్షన్ అనేది కొంచెం తక్కువ రావడానికి చాలా అవకాశం అనేది ఉంది. సో ఈ రకమైనగా ఈ కారణాల వల్ల ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్లు మరీ చాలా దారుణంగా అయితే ఉన్నాయి. సో యూఎస్ఏలో మనకు కొంచెం ఆశించినటువంటి బుకింగ్ అనేది జరిగి అక్కడ కలెక్షన్లు బాగానే ఉన్నా తెలుగు రాష్ట్రాలు వచ్చేటప్పటికి ఇటు కర్ణాటక వచ్చేటప్పటికి ఇటు కర్ణాటకలో ఈ సినిమా బ్యాన్ అని ఉంటాం, తమిళనాడులో కూడా ఈ సినిమాకి సంబంధించి బ్యాన్ అనేది రావడం. ఫస్ట్ డే కలెక్షన్లో మన ఏరియాల వారీగా చూసుకున్నట్లయితే ఈ సినిమాకి సంబంధించి హిందీ బెల్ట్లో ఈ సినిమాకి ఒక 7 నుంచి 8 కోట్లు అనేది వసూలు అవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఓవర్సీస్లో చూస్తే ఈ సినిమాకి సంబంధించి 2 నుంచి 3 మిలియన్ డాలర్లు ఈ సినిమాకి అక్కడ బిజినెస్ అనేది ఫస్ట్ రోజు జరిగింది. సో అదేవిధంగా మనం తెలుగు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ సినిమాకి సంబంధించి గేమ్ చేంజర్కి 60 నుంచి 63 కోట్ల మధ్యలో ఈ సినిమాకి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో జరిగింది.
సో రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూస్తే ఈ సినిమాకి 10 కోట్లు. సో ఓవరాల్గా మనం ఈ సినిమాకి సంబంధించి చూసుకున్నట్లయితే ఫస్ట్ డే కలెక్షన్లో 105 నుంచి 110 కోట్ల మధ్యలోనే ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంది. గత చిత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ చిత్రాలు చూసుకున్నట్లయితే ఈ సినిమాకి చాలా తక్కువ కలెక్షన్ అనేది వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్ తక్కువగా రావడానికి కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఈ సినిమాకి కలిగినాయి. అవి ఏమిటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు, ఈ 2 రాష్ట్రాలు కూడా టిక్కెట్ల రేట్ అనేది సినిమాకి ఒక రోజు ముందు, ఒక 2 రోజుల ముందే వాళ్ళు నిర్ణయించి ప్రకటించడం, ఇవి ఒక ప్రేక్షకుడికి అందుబాటులో లేకపోవడం. అంటే సినిమాని మనం బుక్ చేసుకుందాం అనుకున్నా సరే ఆన్లైన్లో టికెట్స్ అనేవి లేవు. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఈ నిర్ణయం అనేది తీసుకోలేదు. ఈ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల వాళ్ళు జస్ట్ ఒక రోజు ముందే నిర్ణయించడం వల్ల అవి ఒకరోజే ఆన్లైన్లోకి టికెట్స్ అనేవి రావడం, బుక్ చేసుకుందాం అనుకున్న టికెట్స్ అనేవి అందుబాటులో లేకపోవడం, ప్రేక్షకుడికి కొంచెం విసుగు అనేది కలిగించడం ద్వారా ఏమైనా అంటే ఒకరోజు ముందే, సో ఇదివరకు అయితే కొన్ని చిత్రాలు వన్ వీక్ ముందే ఆన్లైన్లో బుకింగ్స్ అనేది ఓపెన్ చేసి ఆ టికెట్లు అనేది అందుబాటులో పెట్టేవారు. సో ఆ విధంగా లేకపోవడం వల్ల ఈ సినిమాకి ఒకరోజు ముందే కలెక్షన్ టికెట్స్ అనేవి రావడం ద్వారా ఆ టికెట్లు బుక్ చేసుకోకపోవడం ఈ సినిమాకి కొంత నిరాశ కలిగించని చెప్పచ్చు. సో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ సినిమాకి సంబంధించి నెగిటివ్ స్ప్రెడ్ అవ్వడం, ఈ సినిమా ఇది బ్యాన్ అవుతుంది, ఈ సినిమా ఇక్కడ ప్రదర్శించదు, సో ఇటువంటి కారణాలు అక్కడ వచ్చినాయి కనుక ఈ సినిమాకి సంబంధించి కొంత నెగిటివ్ అనేది అక్కడ ఎక్కువ స్ప్రెడ్ అయింది. సో అందువల్ల కలెక్షన్ అనేవి భారీగా డ్రాప్ అయినాయి. సో తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి అనుకున్న స్థాయిలో ఖచ్చితంగా రాలేదు కలెక్షన్లో. కొంత నెగిటివ్ ఈ సినిమాకి సంబంధించి టికెట్ రేట్ ప్రైస్ అనేది తగ్గించడం ద్వారా. సో అదేవిధంగా కర్ణాటక, తమిళనాడులో కూడా ఈ సినిమాకి సంబంధించి నెగిటివ్ అనేది స్ప్రెడ్ అవ్వడం, ఈ నెగిటివ్ వల్ల కూడా కొంచెం కలెక్షన్లు అనేవి డ్రాప్ అయినాయి. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ సినిమా గేమ్ చేంజర్ సినిమాకి మనం చూసుకున్నట్లయితే ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్లు అనేవి 105 నుంచి 110 కోట్ల మధ్యలోనే ఫస్ట్ డే కలెక్షన్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో మనం సినిమాకి సంబంధించి అఫీషియల్గా అనౌన్స్మెంట్ వస్తుంది. సో అప్పుడు మనం చూద్దాం ఎంత కలెక్షన్లు వస్తాయో ఏంటి అనేది సినిమాకి సంబంధించి. సో చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేయండి.